హలో ఎవ్రీవన్. ఏపీ అండ్ టీఎస్లో ఇంటర్మీడియట్ బోర్డ్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో అది ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ ఎండ్లో ఒక బోర్డ్ ఎగ్జామ్ రాయాలి, అలాగే సెకండ్ ఇయర్ ఎండ్లో కూడా ఒక బోర్డ్ ఎగ్జామ్ రాయాలి. సో ఇప్పుడు ఏపీ ఇంటర్మీడియట్ అండ్ టీఎస్ ఇంటర్మీడియట్లో ఈ బోర్డ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అంత ఇంపార్టెంటా, అవసరమా ఐపీఈ ఎగ్జామ్కి చదవడం? అది కూడా ఇప్పటి నుంచి ఎందుకు స్టార్ట్ చేయడం, అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి? పోనీ బోర్డ్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి? 10th క్లాస్లో లాగా టఫ్గా మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ ఇయర్లో మిమ్మల్ని మిక్సీలో వేసి రుబ్బి 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 బట్టి కొట్టించి మిమ్మల్ని పీల్చి పిండేసి ఉంటారు. సో అంత భీభత్సంగా ఇప్పుడు ఫస్ట్ ఇయర్కి మనం ప్రిపేర్ అవ్వాల్సి వస్తుందా? బోర్డ్ ఎగ్జామ్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ రోజు క్లాస్లో ఉంటుంది. ఫిజిక్స్లో 60 out of 60 తెచ్చుకోవడం చాలా ఈజీ. సో స్టే ట్యూన్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్. మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ ఉన్న లైక్ బటన్ని ఒక్కసారి అలా ప్రెస్ చేసేయండి అండ్ షేర్ చేసేయండి. ఈరోజు క్లాస్ చాలా చాలా వాల్యుబుల్. ఎండ్ దాకా వినండి, అప్పుడే మీకు ఒక కంప్లీట్ అవగాహన అనేది వస్తుంది. సో వెల్కమ్ టు వేదాంతు తెలుగు ఛానల్. దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్ కేఆర్డి మ్యామ్. సో ఏపీ అండ్ టీఎస్లో మనకి బోర్డ్ ఎగ్జామ్ ప్యాటర్న్ కంప్లీట్ సిమిలర్గా ఉంటుంది. సిలబస్ సిమిలర్గా ఉంటుంది, వెయిటేజ్ సిమిలర్గా ఉంటుంది, ప్యాటర్న్ కూడా సిమిలర్గా ఉంటుంది. సో వెయిటేజ్ అనేది ఈరోజు క్లాస్లో చెప్తాను నేను. నెక్స్ట్ కమింగ్ అప్ క్లాసెస్లో టాపిక్ వైజ్, చాప్టర్ వైజ్ ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అవి కూడా డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ఐపీఈ బోర్డ్ ఎగ్జామ్స్లో. ఐపీఈ బోర్డ్ ఎగ్జామ్స్లో ఫిజిక్స్లో వచ్చేసరికి 60 మార్క్స్కి పేపర్ ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఈ రోజు క్లాస్ కంప్లీట్లీ డెడికేటెడ్ టు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఈ వెయిటేజ్ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతోంది ఒక్కసారి డిస్కస్ చేద్దాం. సో మీరు ఫస్ట్ ఇయర్ కాబట్టి ఫస్ట్ టైం ఏ బోర్డ్ ఎగ్జామ్స్ని ఫేస్ చేస్తారు. బోర్డ్ ఎగ్జామ్లో ఐపీఈలో ఫిజిక్స్కి వచ్చేటప్పటికి మీకు ఫిజిక్స్ అన్నీ చెప్తాను. పోనీ ఫిజిక్స్ 60 మార్క్స్కి జరుగుతుంది. కెమిస్ట్రీ కూడా 60 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. మ్యాథ్స్ వచ్చేసి మీకు M1 M2 ఉంటాయి కదా, 1A 1B అంటాం కదా. సో మ్యాథ్స్ వచ్చేసి M1 M2 అంటే 1A 1B ఇలా అనుకున్నా సరే, యూజువల్గా 1A 1B అంటారు. మ్యాథ్స్ వచ్చేసరికి 1A 1B ఉంటాయి కదా. 1A 1B 75 మార్క్స్ ఈచ్. 1A సెపరేట్ పేపర్ ఉంటుంది, 1B సెపరేట్ పేపర్ ఉంటుంది. సో 1A 1B 75 మార్క్స్ ఈచ్ జరుగుతాయి. ఇంకా మీకుండే 2 లాంగ్వేజెస్ ఉంటాయి. ఒకటి ఇంగ్లీష్, రెండోది సాంస్క్రిట్ కానీ తెలుగు కానీ హిందీ కానీ యూజువల్గా పిల్లలు ప్రిఫర్ చేస్తూ ఉంటారు. 99% సాంస్క్రిటే తీసుకుంటారు, ఎక్కడో 1% తెలుగు ఉంటారు. సో లాంగ్వేజెస్ 2 కూడా 100 మార్క్స్కి పేపర్ ఉంటుంది. సాంస్క్రిట్ పేపర్ 100 మార్క్స్కి ఉంటుంది, ఇంగ్లీష్ పేపర్ 100 మార్క్స్కి ఉంటుంది. అది టోటల్ ఐపీఈ అనమాట. సో ఐపీఈ అంటే ఏంటి? ఐపీఈ ఏం లేదమ్మా, ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్. సో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ కాబట్టి ఐపీఈ అంటాము. ఇవే మన బోర్డ్ ఎగ్జామ్స్ అనమాట. సో ఖచ్చితంగా ఈ ఎగ్జామ్స్లో పాస్ అయి తీరాలి. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నిజంగా అంత అవసరమా? మీరు 2025లో జేఈ మెయిన్స్ రాస్తారు, అవునా? ఇప్పటికే జేఈ మెయిన్స్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా 75% మినిమం ఉండాలి అని చెప్పేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది. ఈవెన్ ఎంసెట్కి కూడా మినిమం పాస్ అవ్వాలి, అన్ని సబ్జెక్ట్స్ పాస్ అవ్వాలి, లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంసెట్ కౌన్సిలింగ్లో మీరు పార్టిసిపేట్ చేయలేరు. టీఎస్ వాళ్ళకైతే టీఎస్ ఎంసెట్ మాత్రమే మాట్లాడుకుంటే కనుక మీకు ఇంటర్మీడియట్ వెయిటేజ్ అంతగా అవసరం లేదు, బికాస్ పర్మనెంట్గా రిమూవ్ చేసేసాము అని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ మనకి అనౌన్స్మెంట్ చేసింది. కానీ ఏపీ వాళ్ళకి మాత్రం వెయిటేజ్ అనేది ఖచ్చితంగా ఇంక్లూడ్ అవుతుంది. సో ఏపీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా 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 కాన్సన్ట్రేట్ చేయాలి. బికాజ్ మీ ఇంటర్మీడియట్ మార్క్స్ అది కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రమే. ఓకే, లాంగ్వేజెస్ పర్సంటేజ్ తీసుకోరు ఎంసెట్ కౌన్సిలింగ్కి. సో మీరు ఎంసెట్ మీద టార్గెట్ చేసిన, ఎస్పెషల్లీ జేఈకి టార్గెట్ చేసిన మీ ఐపీఈ బోర్డ్ ఎగ్జామ్స్ వెయిటేజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది సఫర్ అవుతున్నారు, నాకు 74.8% వచ్చింది, నేను జేఈకి ఎలిజిబుల్లా కాదా? ఇలాంటి కన్ఫ్యూజన్లో పడకుండా సేఫ్ సైడ్గా ఒక మంచి పర్సంటేజ్ తెచ్చుకోండి. అండ్ మోర్ ఓవర్ బోర్డ్ ఎగ్జామ్స్లో 95%, 96%, 97% అండ్ 98% తెచ్చుకోవడం అనేది
నాట్ ఎ టఫ్ టాస్క్ అట్ ఆల్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ. చాలా ఈజీ అమ్మ. బోర్డ్ ఎగ్జామ్లో 95% అబౌవ్ తెచ్చుకోవడం అనేది చాలా చాలా ఈజీ. మీరు 95%కి కనుక టార్గెట్ చేసుకుంటే మీరు టాప్ 20% ఉంటారు. సో జేఈ రాయడానికి ఎలాంటి కన్ఫ్యూజన్, ఎలాంటి అపోహలు ఉండవన్నమాట. సో ఇఫ్ యు ఆర్ టార్గెటింగ్ ఫర్ జేఈ, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ఐపీ ఎగ్జామినేషన్స్. ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ ఏపీ, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా మీ మార్క్స్ వెయిటేజ్ అనేది ఇక్కడ కన్సిడర్ చేయబడుతుంది కాబట్టి ఖచ్చితంగా మీ మార్క్స్ అనేవి ఇంక్లూడ్ అవుతాయి. సో ఏపీలో ఎంసెట్ రాయదలుచుకున్న ప్రతి స్టూడెంట్ వాళ్ళ మార్క్స్, ఐపీఈ మార్క్స్ మీద ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు సరే ఫిజిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఫిజిక్స్ అనేది ఎన్ని మార్క్స్కి జరుగుతుంది? ఫిజిక్స్ ఎన్ని మార్క్స్కి జరుగుతుంది అంటే ఎగ్జాక్ట్గా 60 మార్క్స్కి పేపర్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో 60 మార్క్స్ పేపర్ రాస్తారు, సెకండ్ ఇయర్లో కూడా 60 మార్క్స్కి పేపర్ రాస్తారు. అయితే సెకండ్ ఇయర్లో మీకు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ కూడా ఉంటాయి, అవి 30 మార్క్స్ ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫస్ట్ ఇయర్లో పేపర్ ఎలా ఉండబోతుంది ఒకసారి చూపిస్తాను. ఇక్కడ వర్డింగ్స్ మీకు అంత క్లియర్గా ఉండకపోవచ్చు, బికాస్ దిస్ ఇస్ ద పేపర్ హౌ ఇట్ లుక్స్. ఏపీ అయినా తెలంగాణ అయినా పేపర్ ఒకలాగే ఉంటుంది. సో ఫస్ట్ మీకు దీంట్లో 3 సెక్షన్స్ ఉంటాయి. పేపర్లో మీకు 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి అండ్ సెక్షన్ సి. ఓకే, సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి ఉంటాయి. సెక్షన్ ఏలో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? టోటల్ 10 క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ ఏలో 10 into 2 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. సో 10 into 20 మార్క్స్ వస్తాయి మీకు. సో సెక్షన్ ఏ అనేది 20 మార్క్స్ ఉంటాయి. ఆల్ కంపల్సరీ క్వశ్చన్సే ఉంటాయి. ఇందులో మీకు అసలు ఎలాంటి ఆప్షన్స్ ఉండవు. ఆల్ కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటాయి సెక్షన్ ఏలో. 1 2 3 4 5 6 7 8 9 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 10 క్వశ్చన్స్ అయిపోయాక సెక్షన్ బి స్టార్ట్ అవుతుంది. అయితే సెక్షన్ బిలో మీకు ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సెక్షన్ బిలో మీరు ఓన్లీ 6 క్వశ్చన్స్ రాయాలి అవుట్ ఆఫ్ 8 క్వశ్చన్స్. ఇక్కడ 10 క్వశ్చన్స్ అయిపోయా 11 12 నుంచి స్టార్ట్ అవుతాయి. సెక్షన్ బిలో 11 12 13 14 15 16 17 18. సో టోటల్ 1 2 3 4 5 6 7 8 క్వశ్చన్స్ ఉంటాయి. 8లో అవుట్ ఆఫ్ 8 మీరు ఓన్లీ 6 క్వశ్చన్స్ మాత్రమే ఆన్సర్ చేస్తారు. సెక్షన్ సికి వచ్చేటప్పటికి 8 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ సెక్షన్ బి చెప్పలేదు కదా, సెక్షన్ బి 4 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ బిలో ఈచ్ క్వశ్చన్ ఎన్ని మార్క్స్ ఉంటుందమ్మా? 4 మార్క్ ఉంటుంది. మీరు 6 రాయాలి. ఓపెన్ చాయిస్ 8 క్వశ్చన్స్లో ఏవైనా 2 క్వశ్చన్స్ వదిలిపెట్టేసి మీరు 6 క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ సెక్షన్ సి 8 మార్క్ క్వశ్చన్స్. 8 మార్క్లో చూడండి 1 2 3 క్వశ్చన్స్ ఇస్తారు. అవుట్ ఆఫ్ 3 ఎనీ 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. సో ఒకటి ఓపెన్ చాయిస్లో వదిలిపెట్టేసేయచ్చు అనమాట. సో ఇలాగా టోటల్గా మీకు ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఒక్కసారి చూద్దాం. సెక్షన్ ఏ ఆర్ సెక్షన్ 1 అంటారు. సెక్షన్ ఏ ఆర్ సెక్షన్ 1. సెక్షన్ ఏలో ఇది మొత్తం కూడా 2 మార్క్ వెయిటేజ్. సెక్షన్ ఏలో 2 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, 2 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆల్ కంపల్సరీ. ఇందులో మీకు అసలు చాయిస్ ఏమీ ఉండదు. ఆల్ కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటాయి. ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అంటే 10 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ 2 మార్క్. సో టోటల్గా 20 మార్క్స్ ఉంటాయి మీకు. 10 క్వశ్చన్స్ ఈచ్ 2 మార్క్, 20 మార్క్స్ సెక్షన్ ఏ నుంచి వస్తాయి. నెక్స్ట్ సెక్షన్ బికి వచ్చేటప్పటికి సెక్షన్ బి అనేది 4 మార్క్ వెయిటేజ్ చాప్టర్. సో సెక్షన్ బిలో వచ్చేటప్పటికి 4 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. 4 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. అయితే ఇందులో యూ కెన్ ఆన్సర్ ఎనీ 6 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 8 క్వశ్చన్స్. మీకు టోటల్గా 8 క్వశ్చన్స్ ఉంటాయి సెక్షన్ బిలో. అందులో ఏవైనా 6 ఆన్సర్ చేయొచ్చు. ఓపెన్ చాయిస్, ఇంటర్నల్ చాయిస్ ఏమీ ఉండదు, కంప్లీట్ ఓపెన్ చాయిస్. అయితే 6 క్వశ్చన్స్ ఈచ్ క్యారీ 4 మార్క్. సో టోటల్ 24 మార్క్స్ ఇక్కడితో వచ్చింది. ఇక్కడ 20 మార్క్స్, ఇక్కడ 24 మార్క్స్. నా మూవింగ్ ఆన్ టు సెక్షన్ సి. సో సెక్షన్ సిలోకి వచ్చేటప్పటికి సెక్షన్ సి అనేది 8 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ సిలో
8 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ సిలో 8 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో కూడా ఆన్సర్ ఎనీ టూ అవుట్ ఆఫ్ 3 క్వశ్చన్స్. సెక్షన్ సిలో టోటల్గా 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 3 క్వశ్చన్స్లో మనము ఏమైనా 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. ఇది కూడా ఓపెన్ చాయిస్. సో 2 క్వశ్చన్స్ ఇంటూ 8 మార్క్ is equal to 16 marks. 2 questions into 8 mark is equal to 16 marks. So 16 plus 24 plus 20 ఎంత అవుతుందంటే మనకి టోటల్గా 60 మార్క్స్ అన్నమాట. సో మీకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చి ఉండాలి. మీరు ఫిజిక్స్లో 2 మార్క్ క్వశ్చన్స్ చదువుతారు, 4 మార్క్ క్వశ్చన్స్ చదువుతారు, అలాగే 8 మార్క్ క్వశ్చన్స్ చదువుతారు. ఓకే, సో ఇది ఓవరాల్గా క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అనేది. మీకు క్వశ్చన్ నంబర్స్ కూడా చెప్తాను. క్వశ్చన్ నంబర్స్ ఏంటి అంటే సెక్షన్ ఏ అనేది 1 to 10 క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ ఏలో 1 to 10 క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ బి అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. 11 to 18 క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 11 నుంచి క్వశ్చన్ నెంబర్ 18 అనేవి సెక్షన్ బిలో ఉంటాయి. సెక్షన్ సిలో వచ్చేటప్పటికి 19, 20, 21 క్వశ్చన్ నంబర్స్ ఇవి. సో క్వశ్చన్ నెంబర్ 19, 20, 21 ఎప్పుడూ కూడా దే బిలాంగ్ టు సెక్షన్ సి. 8 మార్క్ క్వశ్చన్స్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 19, 20, 21 8 మార్క్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 11 నుంచి 18 వరకు ఉండేవి 4 మార్క్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 10 వరకు ఉండేవి 2 మార్క్ క్వశ్చన్స్. సో ఫైనల్గా 2 మార్క్ వెయిటేజ్ ఉంటుంది, 4 మార్క్ క్వశ్చన్స్ అండ్ 8 మార్క్ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాలి. ఇప్పుడు చాప్టర్ వైజ్ చూద్దాం. ఏ చాప్టర్ ఇక్కడ ఉంటుంది అనమాట. అసలు మీరు చూస్తారు ఇప్పుడు ఏంటి ఫిజిక్స్ ఇంత ఈజీయా, ఇన్ని నెంబర్ ఆఫ్ మీకు చూడడానికి స్టడీ మెటీరియల్ మీ కోచింగ్ సెంటర్లో కానీ మీ కాలేజ్లో కానీ ఐపీఎస్ స్టడీ మెటీరియల్ ఇస్తారు మీకు. ఆ ఐపీఎస్ స్టడీ మెటీరియల్ చూడడానికి ఇంతలా ఉంటుంది, కానీ అందులో సగానికి సగం క్వశ్చన్స్ మనం చదవం. ఎస్, మీరు వినేది నిజం. అసలు సగానికి సగం క్వశ్చన్స్ మనం చదవం అన్నమాట. కేవలం కొన్ని వెయిటేజ్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి మాత్రమే చదువుతాం. ఇక్కడ మీరు చూసేది అదే వెయిటేజ్. ఈ వెయిటేజ్ గవర్నమెంట్ ప్రిస్క్రైబ్డ్ వెయిటేజ్ ఫర్ బోత్ ఏపీ అండ్ టిఎస్. దిస్ ఈస్ ఫర్ బోత్ ఏపీ అండ్ టిఎస్. ఏపీలో టిఎస్లో వెయిటేజ్ సేమ్గానే ఉంటుంది, అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి వచ్చేటప్పుడు అప్పుడు డిఫరెన్స్ చెప్తాను ఏపీకి టిఎస్కి. ప్రస్తుతానికి వెయిటేజ్ చూద్దాం. ఇక్కడ నేను పెట్టిన వెయిటేజ్ ఏదైతే ఉందో ఇది నేను నా సొంతంగా ఇచ్చేది కాదు, గవర్నమెంటే మనకి డిక్లేర్ చేసింది ఒక బ్లూ ప్రింట్. సో అకార్డింగ్ టు గవర్నమెంట్ బ్లూ ప్రింట్ ఫిజికల్ వరల్డ్ అనేది ఫస్ట్ లెసన్ ఉంటుంది మనకి. ఫిజికల్ వరల్డ్లో చూడండి, ఫిజికల్ వరల్డ్ నుంచి 2 మార్క్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇది 2 మార్క్, 4 మార్క్, 8 మార్క్ టోటల్. ఫిజికల్ వరల్డ్ నుంచి ఒక్క 2 మార్క్ క్వశ్చన్ మాత్రమే వస్తుంది. అసలు ఫిజికల్ వరల్డ్లో నుంచి 4 మార్క్ చదవక్కర్లేదు, 8 మార్క్ చదవక్కర్లేదు, కేవలం ఒక 2 మార్క్ క్వశ్చన్స్ మాత్రమే. అవి కూడా ఎన్ని ఉంటాయి తెలుసా? ఫిజికల్ వరల్డ్లో టోటల్గా ఒక 6 or 7 మాత్రమే ఉంటాయి, మాక్సిమం 8 వేసుకోండి. ఒక 8 2 మార్క్ క్వశ్చన్స్ చదువుకుంటే ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడు ఫిజికల్ వరల్డ్ నుంచి ఉంటుంది. సో ఒక 8 2 మార్క్ క్వశ్చన్స్ మీరు చదువుకుని ఎగ్జామ్కి వెళ్తే గనక అందులో ఒక 2 మార్క్ గ్యారంటీ. సో ఆల్రెడీ మనకి తెలుసు 2 మార్క్ ఏమొస్తుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేసేయచ్చు. సో 2 మార్క్ మీ చేతిలోకి వచ్చేసిందా, చదవడమే పని అంతే. అక్కడికి వెళ్ళి ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ వస్తుందో మనకు ముందే చెప్పేసి తెలుసుకోవచ్చు అనమాట, అంత ఈజీగా ఉంటుంది. అయితే 2 మార్క్స్కి వెళ్లే ముందు నేను ఒకసారి 8 మార్క్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకే, ఎందుకు చూడండి ఒకసారి. వర్క్ ఎనర్జీ పవర్ లెసన్ ఉందా? వర్క్ ఎనర్జీ పవర్ లెసన్ దీంట్లో చూస్తే మీకు వర్క్ ఎనర్జీ పవర్ లెసన్ కేవలం 8 మార్క్స్ వెయిటేజ్ మాత్రమే ఉంది. 8 మార్క్స్ వెయిటేజ్ మాత్రమే ఉంది. మిగతా 2 డాష్లు ఉన్నాయి చూడండి. 2 మార్క్ క్వశ్చన్ వెయిటేజ్ లేదు, 4 మార్క్ క్వశ్చన్ వెయిటేజ్ లేదు. అంటే వర్క్ పవర్ ఎనర్జీ లెసన్లో నుంచి మీరు 2 మార్క్ క్వశ్చన్స్ చదవరు, 4 మార్క్ క్వశ్చన్స్ చదవరు, ఓన్లీ ఒక 8 మార్క్ క్వశ్చన్స్. అవి కూడా ఎన్ని ఉంటాయి తెలుసా? 3 ఉంటాయి. 3 8 మార్క్ క్వశ్చన్స్, ఎక్కువ ఏమి ఉండవు. వర్క్ పవర్ ఎనర్జీ లెసన్లో ఒక 3 8 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 3 చదువుకుని వెళ్తే ఒకటి గ్యారంటీ. 3 క్వశ్చన్స్లో ఒకటి గ్యారంటీగా వస్తుందని తెలిసినప్పుడు 3 క్వశ్చన్స్ చదవడం ఎంతసేపు?
ఒక 8 మార్క్ మీ చేతిలోకి వచ్చేసిందా? చూడండి అంత ఈజీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఆసిలేషన్స్ లెసన్ చూడండి. వర్క్ పవర్ ఎనర్జీ లెసన్ ఒకటి చూడండి, ఆసిలేషన్స్ లెసన్ చూడండి. ఆసిలేషన్స్ లెసన్లో కూడా 8 మార్క్ వెయిటేజ్ ఉంది చూడండి. ఆసిలేషన్స్లో కూడా 3 8 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 3లో ఒకటి ఎగ్జామ్లో వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఆసిలేషన్స్ లెసన్ నుంచి నేను 4 మార్క్స్ చదవాలా? అవసరం లేదు. ఆసిలేషన్స్ లెసన్ నుంచి నేను 2 మార్క్స్ చదవాలా? అవసరం లేదు. కేవలం 8 మార్క్స్ చదువుకుంటే, అసలు మీరు గట్టిగా వర్క్ పవర్ ఎనర్జీ ఆసిలేషన్ చదివితే 2 8 మార్క్స్ అయిపోయాయి. ఇంకా థర్డ్ 8 మార్క్ గురించి ఆలోచించక్కర్లా. కాకపోతే ఇంకొక థర్డ్ 8 మార్క్ ఎక్కడుంది అంటే థర్మోడైనమిక్స్లో ఉంటుంది మనకి. థర్మోడైనమిక్స్లో ఒక 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది గ్యారంటీ. థర్మోడైనమిక్స్లో ఒక 8 మార్క్ క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. అదే టీఎస్ వాళ్ళకైతే, ఏపీ వాళ్ళకి థర్మోడైనమిక్స్లో 8 మార్క్ తప్ప ఇంకేం రాదమ్మా. అది కూడా కార్నాట్ ఇంజన్ క్వశ్చన్, దట్స్ ఇట్. ఈసారి చూసుకోండి, ఫైనల్ ఎగ్జామ్లో కార్నాట్ ఇంజన్ క్వశ్చన్ ఉంటుంది. సో కార్నాట్ ఇంజన్ ఒక్కటి నేర్చుకుంటే థర్మోడైనమిక్స్లో 8 మార్క్స్ వచ్చేసినట్లే. అయితే టీఎస్లో వాళ్ళకి, టీఎస్ గవర్నమెంట్లో ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఒక్కొక్కసారి థర్మోడైనమిక్స్ నుంచి ఒక 2 మార్క్ క్వశ్చన్, ఒక 4 మార్క్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇది ఎవరికి అంటే టీఎస్ వాళ్ళకి. ఏపీ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా 8 మార్క్ మాత్రమే వస్తుంది. అయితే టీఎస్ వాళ్ళకి 8 మార్క్ కానీ లేదా ఒక 4 మార్క్ క్వశ్చన్, ఒక 2 మార్క్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో 6 మార్క్ వెయిటేజ్ కూడా ఉన్నట్లే. ఓకే, సో అప్పుడు ఎందులో నుంచి మనకి 8 మార్క్ వస్తుంది అంటే, అప్పుడు మీకు ఎందులో నుంచి 8 మార్క్ వస్తుంది అంటే థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ ఉంది కదా, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ క్వశ్చన్ వస్తుంది మీకు 8 మార్క్స్లో. ఇది కేవలం టీఎస్ వాళ్ళకి, ఏపీ వాళ్ళకి రాదు. టీఎస్ వాళ్ళకి ఒకవేళ థర్మోడైనమిక్స్ నుంచి 6 మార్క్స్ వస్తే థర్మల్ ప్రాపర్టీస్ నుంచి 8 మార్క్ వస్తుంది. థర్మల్ ప్రాపర్టీస్లో 6 మార్క్స్ వస్తే థర్మోడైనమిక్స్లో 8 మార్క్ వస్తుంది. ఇవన్నీ మీరు నోట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నారు. సో 8 మార్క్స్ మీ చేతిలోకి వచ్చేసాయా? థర్మోడైనమిక్స్లో ఉన్నవి 2 8 మార్క్ క్వశ్చన్స్, వర్క్ పవర్ ఎనర్జీలో 3 8 మార్క్ క్వశ్చన్స్, ఆసిలేషన్స్లో 3 8 మార్క్ క్వశ్చన్స్. సో టోటల్గా ఒక 8 మార్క్ క్వశ్చన్స్ చదువుకుంటే అందులో 3 గ్యారంటీ. చాలా సింపుల్. ఇప్పటి నుంచి మొదలు పెడితే ఒక 8 మార్క్ క్వశ్చన్స్ నేర్చుకోవడం ఏమన్నా కష్టమా? అసలు ఏం కాదు, జుజుబి అనిపిస్తుంది అనమాట. చూడండి ఎంత ఈజీనో. మనం ఆల్రెడీ గెస్ చేసేయచ్చు. ఇంక ఈ లెసన్స్లో నుంచి 2 మార్క్స్ చదవరు, 4 మార్క్స్ చదవరు. నెక్స్ట్ 4 మార్క్ వెయిటేజ్కి వెళ్దాం. ఏ చాప్టర్స్కి 4 మార్క్ వెయిటేజ్ ఉంది, ఇది గ్రీన్ కలర్లో పెడదాం. 4 మార్క్ వెయిటేజ్ చూడండి. 4 మార్క్ వెయిటేజ్ ఎవరికి ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్. మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్కి 4 మార్క్ వెయిటేజ్ ఉంది. నెక్స్ట్ మోషన్ ఇన్ అ ప్లేన్కి కూడా 4 మార్క్ వెయిటేజ్ ఉంది. అలాగే లాస్ ఆఫ్ మోషన్ కూడా 4 మార్క్ వెయిటేజ్ ఉంది. అయితే లాస్ ఆఫ్ మోషన్ అలాగే మోషన్ ఇన్ అ ప్లేన్లో 4 మార్క్ వెయిటేజ్తో పాటు 2 మార్క్ వెయిటేజ్ కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న మొత్తం అన్ని లెసన్స్లోనూ మీరు 8 మార్క్స్ చదవాలా? అవసరం లేదు, ఖచ్చితంగా అవసరం లేదు. ఈ లెసన్స్లో 4 మార్క్స్ చదువుకుంటే చాలు. మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్లో 2 మార్క్స్ చదవాలా? అవసరం లేదు. 8 మార్క్స్ చదవాలా? అవసరం లేదు. కేవలం 4 మార్క్స్ చదువుకుని ఎగ్జామ్కి వెళ్ళిపోతాం. అందులో కూడా వెయిటేజ్ ఉంటుంది, అది కూడా మనం తర్వాత డిస్కస్ చేసుకుంటాం. సో ఇలాగా స్ట్రాటజికల్గా చూసుకుంటూ వెళ్తే గనక సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అనేది ఒక మంచి ఇంపార్టెంట్ లెసన్. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో 4 మార్క్ వెయిటేజ్ ఉంటుంది. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో 4 మార్క్ వెయిటేజ్ ఉంటుంది. అలాగే 2 మార్క్స్ చూడండి. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో 4 మార్క్ వెయిటేజ్ అలాగే 2 మార్క్స్. దీంట్లో 4 మార్క్ క్వశ్చన్ 1 వస్తుంది. అలాగే 2 మార్క్ క్వశ్చన్స్ 2 వస్తాయి. 2 క్వశ్చన్స్, 1 క్వశ్చన్, 2 మార్క్ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ వస్తాయి. కొంచెం హై వెయిటేజ్. అలా అని అమ్మ బాబోయ్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ కష్టమైన లెసన్ కదా అని ఫీల్ అవుతారేమో. ఏం కాదు, అస్సలు కాదనమాట. అసలు ఐపీఈలో ఈజియెస్ట్ లెసన్ ఏదైనా ఉంది అంటే ఐపీఈలో అది సిస్టమ్ ఆఫ్ పార్టికల్సే అవుతుంది. ఐపీఈలో ఈజియెస్ట్ అనమాట. నెక్స్ట్ మెజర్మెంట్స్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో నుంచి ఒక్క 2 మార్క్ మాత్రమే వస్తుంది. 4 మార్క్ చదవక్కర్లే, 8 మార్క్ చదవక్కర్లేదు, అసలు ఇంకేం ముట్టుకోక్కర్లేదు అనమాట. సో ఇలా చూసుకుంటూ వెళ్తే గ్రావిటేషన్ ఒక 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ ఒక 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్లో చూడండి, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్లో
టూ క్వశ్చన్స్ 2 మార్క్ 2 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇప్పుడు మీరు ఫ్లూయిడ్స్లో నుంచి 4 మార్క్ 8 మార్క్ చదవాలా? అసలు అవసరమే లేదు, వదిలిపెట్టేయచ్చు అనమాట. అలాగా థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో నుంచి ఒక 2 మార్క్ క్వశ్చన్ వస్తుంది, ఒక 4 మార్క్ క్వశ్చన్ కూడా వస్తుంది. సో ఇది టోటల్గా 4 + 4 8 మార్క్స్ వెయిటేజ్ చాప్టర్. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ నుంచి 2 మార్క్ క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి. 2 క్వశ్చన్స్ 2 మార్క్ ఖచ్చితంగా వస్తాయి. లేదు అంటే, ఎందుకంటే ఇది 4 మార్క్ వెయిటేజ్ చాప్టర్. యాక్చువల్గా కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ 4 మార్క్ వెయిటేజ్ చాప్టర్. అంటే వస్తే 2 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి, లేదా ఒక 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది. వస్తే 2 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి, లేదా ఒక 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది. సో అలా టోటల్గా మీకు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, అలాగే ఎన్ని మార్క్స్. యాక్చువల్గా మీకు 60 మార్క్స్కి, బట్ ఒకవేళ చాయిస్తో కూడా కలిపితే 76 మార్క్స్ అవుతుంది. సో ఇది మనకు అంతగా అవసరం లేదు. బట్ ఎస్, ఇప్పుడు ఒక్కసారి చూడండి, 8 మార్క్ క్వశ్చన్ చాప్టర్స్ ఎన్ని చదువుతారు ఒక్కసారి రాద్దాం. 8 మార్క్ చాప్టర్స్, 4 మార్క్ చాప్టర్స్, అలాగే 2 మార్క్ చాప్టర్స్. 8 మార్క్ చాప్టర్స్, 4 మార్క్ చాప్టర్స్, 2 మార్క్ చాప్టర్స్. 8 మార్క్ చాప్టర్స్ కంపల్సరీగా వర్క్, పవర్, ఎనర్జీ లెసన్, ఆసిలేషన్స్ లెసన్, అలాగే థర్మోడైనమిక్స్ లెసన్. సో టోటల్గా 3 చాప్టర్స్ చదివితే సరిపోతుంది. నెక్స్ట్ 4 మార్క్ చాప్టర్స్కి వచ్చేటప్పటికి 4 మార్క్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. 4 మార్క్ 1 2 3 4 5 6 7 ఇది ఆప్షనల్. సో మనము 7 చాప్టర్స్ మాత్రమే రాస్తాము. సో 4 మార్క్ కేవలం 7 చాప్టర్స్లో నుంచి మాత్రమే 4 మార్క్స్ చదువుతాం. ఉన్నవన్నీ టోటల్గా 14 చాప్టర్స్. టోటల్గా 14 చాప్టర్స్ ఉంటే 14లో కేవలం 7 చాప్టర్స్లో నుంచి, అంటే సగానికి సగం చాప్టర్స్లో నుంచి 4 మార్క్స్ చదవరు, పక్కన పెట్టేస్తారు. 2 మార్క్ కూడా చూడండి. అలాగే 2 మార్క్స్ చూడండి, 1 2 3 4 5 6 7 8. ఓకే, 8 ఇది ఆప్షనల్. సో 8 9 రాసుకుందాం పోనీ. సో 9 చాప్టర్స్, టోటల్గా 9 చాప్టర్స్. 2 మార్క్స్ ఎంత ఈజీగా చదివేయగలము. సో ఒక ఉన్న 14 చాప్టర్స్లో, టోటల్గా ఫస్ట్ ఇయర్ సిలబస్లో 14 చాప్టర్స్ ఉంటాయి, 14 చాప్టర్స్ ఉంటే అందులో కేవలం 3 చాప్టర్స్లో నుంచి 8 మార్క్స్, 7 చాప్టర్స్లోంచి 4 మార్క్, 9 చాప్టర్స్లోంచి 2 మార్క్స్ చదువుతారు. ఇప్పుడు చెప్పండి, ఈజీయా కాదా? నెక్స్ట్ ఇంకా ఉంది. ఇంకా ఏంటి కమింగ్ అప్ అంటే, ఈ 4 మార్క్ చాప్టర్స్లో ఆ చాప్టర్లో మళ్ళీ ఏ 4 మార్క్స్ చదవచ్చు, ఏ 4 మార్క్ వదిలేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ ఉంది, అందులో టోటల్గా ఒక 7 or 8 4 మార్క్స్ ఉంటాయి. వాటిలో హై వెయిటేజ్ ఏంటి, మళ్ళీ అక్కడ కూడా ఫిల్టర్ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఫిజిక్స్ 60 out of 60 ఈజీయా కాదా? వెరీ ఈజీ. నార్మల్గా లాస్ట్ ఇయర్ నేను ఆఫ్లైన్లో టీచ్ చేస్తున్నప్పుడు నా స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ ఏంటంటే, ప్రతి 2 స్టూడెంట్స్లో ఒకళ్ళకి 60 out of 60 వచ్చింది. ఎస్, సో ట్రస్ట్ మీ, బిలీవ్ అస్. వేదాంతు తెలుగులో ఎంసెట్ అండ్ ఐపీఈ త్వరలోనే ఎక్స్క్లూజివ్గా స్టార్ట్ కాబోతుంది. సో ఓన్లీ ఫర్ ఎంసెట్ అండ్ ఐపీఈ ఎక్స్క్లూజివ్ కోచింగ్ ఉంటుంది. సో స్టే ట్యూన్డ్. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, బికాజ్ ఓన్లీ ఎంసెట్ అండ్ ఐపీఈ మాత్రమే మనం ఎక్స్క్లూజివ్గా తీసుకోబోతున్నాము. సో ఇజంట్ ఇట్ గుడ్ న్యూస్? చాలా గుడ్ న్యూస్. కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. అండ్ ఈ పీడిఎఫ్ నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను కాబట్టి టెలిగ్రామ్ ఛానల్ లింక్ అండ్ క్యూఆర్ కోడ్, ఈ బ్లూ ప్రింట్, ఇదంతా కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.